హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జాబ్ ఎలా సంపాదించాలి అనే వీడియో తయారు చేస్తున్నాం. అయితే చాలామందికి తాను కలలు కనే జాబ్ను సంపాదించాలని, ఎలా సంపాదించాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది తెలియదు. ఈ రోజులలో ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం లేకుండా పెళ్ళి చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకని ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే ఉద్యోగం అనేది కంపల్సరీ. అలాంటి ఉద్యోగాన్ని మనం చదువు అయిపోగానే ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం జాబ్ చేస్తున్నావు అని వాళ్ళ ప్రశ్న. అప్పుడు మనము చెప్పలేక కక్కలేక మింగలేక అన్న పద్ధతి మనకు అడాప్ట్ అయిపోతుంది. అందుకని తప్పకుండా జాబ్ సంపాదించాలి ప్రతి ఒక్కళ్ళు. దానికి జాబ్ సంపాదించాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే ప్రతి ఒక్కళ్ళకి జాబ్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదు. దానికి మంచి పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. మీరు దాన్ని ఫాలో అయితే కనుక తప్పకుండా జాబ్ సంపాదించగలుగుతారు. అదేంటిదంటే, ఫస్ట్ టిప్ అదేంటిదంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్యం నిర్దేశించుకోవడం అంటే ఏంది? మీకు ఏ రంగంలో పని చేయాలని స్పష్టమైన గోల్ ఉండాలి. మీకు ఏ రంగంలో వెళ్ళాలి, ఏ ప్యాషన్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలని ఉన్నదా? లేదంటే బ్యాంకింగ్ రంగాన్ని సెలెక్షన్ చేసుకొని బ్యాంకు మేనేజర్గా, ప్రొఫెషనల్ ఆఫీసర్గా, పీఓగా సెలెక్ట్ కావాలన్నదా? లేకుంటే క్లారికల్ పోస్ట్ వెళ్ళాలన్నదా? లేకుంటే గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలనుకుంటున్నారా? లేదంటే మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? మొదట ఫస్ట్ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి మీరు. అయితే గోల్ లేకుండా జాబ్ వెతకడము అనేది ఎట్లుంటుందంటే, మ్యాప్ లేకుండా ట్రావెల్ చేయడం లాగా ఉంటుంది. అందుకని మొదట మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి. దాని తర్వాతనే జాబ్ గురించి మనము ఎలా వెళ్ళాలని నేను చెప్పగలుగుతాం. ఒకవేళ మార్కెటింగ్ సైడే వెళ్ళాలనుకుంటారు అనుకోండి, ఉదాహరణ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మనం? ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎన్నో కోర్సులు ఉన్నాయి, నేర్చుకోవాలి. యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అందులో చూస్తే అర్థమైపోతుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మినిమం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా మీకు కాంపిటీషన్లో తట్టుకోలేరు బయట వెళ్ళిన తర్వాత. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, స్పెసిఫిక్ టెక్నికల్ స్కిల్స్ ఎట్లా ఉండాలంటే పైథాన్ నేర్చుకోవాలి, ఎక్సెల్ నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు అప్డేట్గా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిదీ అప్డేట్గా ఉండాలి. అప్డేట్గా ఉంటే మార్కెటింగ్ సైడ్ మీరు వెళ్ళగలుగుతారు. అట్లాగే గవర్నమెంట్ సైడ్ కానీ, బ్యాంకింగ్ సైడ్ కానీ వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఒకటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడము, రెండవది స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం అయిపోయింది. ఇక మూడవది ఏంటంటే పర్ఫెక్ట్ రెజ్యూమ్ తయారు చేయడం. అంటే నీకేం స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి, అచీవ్మెంట్స్ ఏం సాధించాడు క్లియర్గా రాయండి. ఒకటే పేజీలో చిన్నగా మంచిగా రావాలి అది రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ను ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అది. ఆ రెజ్యూము ఏ జాబ్కు నువ్వు అప్లై చేయాలనుకుంటావు ఆ జాబ్కు సరిపడేలా రెజ్యూమ్ తయారు చేయండి. అది దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రెజ్యూమ్ తయారు చేసి దాన్ని ఎట్లా తయారు చేయాలంటే కాన్వా, జేటీ అవి టూల్స్ ఉంటాయి కదా, దాంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేయండి. స్పష్టంగా క్లియర్గా ఉండే విధంగా చూడండి. పర్ఫెక్ట్ రెజ్యూమ్ తయారు చేయండి. దాన్ని లింక్డ్ ఇన్ లాంటి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లలో దాన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే ఏంటంటే మీకు సరిపడే జాబులు అన్నీ మీ ముందరకు వచ్చేస్తాయి, మిమ్మల్ని పిలుస్తారు అక్కడికి. కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత జాబ్స్ గురించి ఎక్కడ వెతకాలి మనము అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే Naukri.com, లింక్డ్ ఇన్, ఇండీడ్, అప్నా ఇవన్నీ వెబ్సైట్లు ఉంటే దాంట్లో వెతకాలి జాబ్స్ గురించి. అయితే మనకి ఈజీగా జాబ్స్ దానికి రెజ్యూమ్ పంపించేసి మనం ఆ జాబ్ని అపాయింట్ కావచ్చు. నెక్స్ట్
గవర్నమెంట్ జాబ్ కావాలంటే టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, మళ్ళీ యూపీఎస్సి ఇవన్నీ పడుతూ ఉంటాయి, రెగ్యులర్గా పడతాయి. అధికారిక వెబ్సైట్లలో వెతికితే మనకు ఈజీగా మనము వాటిని సెంట్రల్ అధికారిక వెబ్సైట్ ఒకటి ఉంటుంది, స్టేట్ది ఉంటుంది. దాంట్లో వెతుకుంటే టీఎస్పిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ మీరు ఈజీగా అందులో పడ్డప్పుడు దాన్ని అప్లై చేసేసి దానికి ప్రిపేర్ అయ్యి రాస్తే ఆ గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టచ్చు. ఇక బ్యాంకింగ్ జాబ్స్ కూడా పేపర్లోనే వస్తుంది. ఈనాడు కానీ, హిందూ కానీ, క్రానికల్గా అన్ని పేపర్లలో వస్తుంది. ఆ జాబ్స్ పడ్డప్పుడు మీరు ఏం చేస్తారు, దానికి అప్లై చేసుకోవాలి. దాని బ్యాంకింగ్ సర్వీసెస్కు వెబ్సైట్ ఉంటుంది, దానిలో వెతుక్కుంటే ఆ జాబ్స్ పడ్డప్పుడు దానికి అప్లై చేసుకొని దాన్ని ప్రిపేర్ కావాలి. దాని గురించి పూర్తి అవగాహన బ్యాంకింగ్ రంగం గురించి రావాలంటే చిన్న కోచింగ్ ఒక 3 months తీసుకుంటే చాలు. ఆ 3 monthsలో మనకు ఈజీ టెక్నిక్స్ చెప్తారు. ఒక ఇంగ్లీష్ పేపర్ని ఫస్ట్ చూస్తారు వాళ్ళు, చూసిన తర్వాత ఇంగ్లీష్లో పాస్ అయితే మిగతా అన్ని చూస్తారు ఆ పేపర్లని. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం ఇంగ్లీష్ని కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కోచింగ్ పోతే ఎంతటి ఈజీ టెక్నిక్స్ చెప్తారు. తర్వాత టైం మేనేజ్మెంటు, కరెక్ట్గా ఆన్సర్ చేయడం అన్నీ నేర్పిస్తారు. కాబట్టి రోజు 3 పేపర్లను కనీసం చేస్తే మనకు ఎగ్జామినేషన్ అది కరతాళ మలకమన్నట్టు ఈజీగా పాస్ కావచ్చు. దాన్ని చాలామంది బ్యాంకింగ్ జాబ్స్ విపరీతం పడుతున్నాయి ఈ మధ్య. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఈజీ క్యాచ్ చేయొచ్చు. ఇంకా యూపీఎస్సి కూడా చాలా కొంచెం కష్టపడితే కనుక మనం మంచి పెద్ద పెద్ద పోస్టులలో వెళ్ళిపోవచ్చు. చాలామంది యూపీఎస్సి అనుకోగానే అది ఏమనుకుంటారంటే ఐపీఎస్, ఐఏఎస్ అని అనుకుంటారు. ఇంకా చాలా ఉంటాయి జాబ్స్ అందులో. సెంట్రల్ జాబ్స్ చాలా ఉంటాయి, వందలు వేలు పడితే ఒక్కొక్కసారి 1000, 800 అట్లా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి యూపీఎస్సి కూడా మనము చాలా జాగ్రత్తగా చదివితే కనుక దాన్ని కూడా క్యాచ్ చేయొచ్చు. ఇక కొంచెం లేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ దాంట్లో కూడా జాబ్స్ ఈ మధ్య చాలా పడుతున్నాయి. కాబట్టి మనము ప్రిపేర్ అయి ఉంటే కనుక మనం ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు. కాబట్టి మన స్కిల్ మాత్రం ఎప్పుడు ఇంప్రూవ్, నిరంతరంగా చదువుతూ ఉండడము, దాంట్లోనే లింకప్ అయి ఉండడము, ప్రతిసారి అందులో చూస్తూ ఉండడం, వెబ్సైట్లలో చూస్తూ ఉంటే ఏమైతే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, దాని పోర్షన్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారంగా మనము బుక్స్ తెప్పించుకొని దాన్ని ప్రిపేర్ అయితే కనుక ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. అటు తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ పై టైంని ఇన్వెస్ట్ చేయండి. నెట్వర్కింగ్ నీ నెట్ వర్త్ అన్నట్టు. అందుకని linkedin.com ప్రతిరోజు చూస్తుండి యాక్టివ్గా ఉండి ఏమైనా కొత్త జాబ్స్ లిస్టింగ్ అవుతున్నా వెతుకుతూ ఉండాలి అన్ని వెబ్సైట్లలో. అదేంటంటే Naukri.comలో, ఇండీడ్, గ్లాస్ డోరు ఇవన్నీ ఉండే కదా, వాటిలో కొత్తది ఏమైనా జాబ్స్ లిస్టింగ్ అయితే చూస్తూ ఉండండి. తర్వాత జాబ్ ఫెయిర్స్, వెబినార్స్ లేదా ఇండస్ట్రీ ఈవెంట్స్ అటెండ్ అయితే ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుస్తుంది. ఎక్కువ మందితో కనెక్ట్ అయి ఉంటే మీకు త్వరగా సమాచారం తెలుస్తుంది కాబట్టి ఈజీగా మనం దాన్ని అప్లై చేసుకొని దాన్ని క్యాచ్ చేయొచ్చు జాబ్ని. కాబట్టి ఎక్కువ సంబంధాలు పెట్టుకోండి, ఎక్కువ మందితోని నెట్వర్క్ పెట్టుకుంటే మీ ప్రతి సమాచారం తొందరగా మీకు జరుగుతుంది. ఒకదాన్ని మనం చూడకపోయినా మనకు తప్పిపోయినా కానీ వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ యాక్టివ్గా ఉండి అందరితోని కనెక్టివ్గా ఉండండి. కనెక్టింగ్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకు. అట్లాగే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మన కాన్ఫిడెన్స్ డెవలప్ చేసే డ్రెస్ కోడ్ అనేది చాలా బాగుండాలి. ఆ డ్రెస్ కోడ్ మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండాలి. మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని ఇన్స్టిట్యూషన్లు కానీ చేస్తుంటే కొన్ని మనము యూట్యూబ్లో కూడా చూడొచ్చు మాక్ ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ FAQ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎట్లా అంటే నీ గురించి చెప్పండి అనడము, నీ బలహీనతలు ఏంటి చెప్పండి అనడం, ఎక్స్ట్రాపోలేటింగ్ నువ్వైతే ఏం చేస్తుంటివి ఆ ప్లేస్లో ఉంటే, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, కాన్ఫిడెంట్గా ఎట్లా ఉంటాయంటే సక్సెస్కు కారణం ఏంటంటే ప్రిపరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుండి డ్రెస్ బాగుంటే ఆటోమేటిక్గా మనము అన్ని సమాధానాలు బయటకు వస్తాయి. లేకుంటే భయానికి లోనైతే ఉంటాం. మాక్ ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తే మనకు ఆ భయం తొలగిపోతుంది. కాబట్టి మాక్ ఇంటర్వ్యూ చూడాలి, ప్రాక్టికల్గా మనం కూడా అటెండ్ అయ్యి దాన్ని అడిగి మన బలహీనతలు చెప్పడము, నేను తన గురించి చెప్పడము అన్నీ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. ఈజీగా ఇంటర్వ్యూ పాస్ కావచ్చు. ఇంటర్వ్యూ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు, దాన్ని తక్కువ మార్కులే ఉంటాయి. ఇప్పుడైతే ఖాళీ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు, సైకాలజీ ఎట్లున్నో చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీరు అప్డేట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రకంగా మనము జాబ్స్ని చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. తర్వాత మనం ఏంటంటే యాక్టివ్గా ఉండడం ఒకటి చూసుకోండి. మీరు అన్ని వెబ్సైట్లలో వెతకడము, చూస్తూ ఉంటే ఆటోమేటిక్ సమాచారం తెలుస్తుంది, మనం క్యాచ్ చేయొచ్చు. ఈ రకంగా మీరు కంపల్సరీ మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్